ఇప్పుడే డీజే టిల్లు అన్న జాక్ మూవీ చూసా. నిజంగా డీజే టిల్లు తర్వాత, అది 130 కోట్ల గ్రాస్ వచ్చిన డీజే టిల్లు స్క్వేర్ మూవీ తర్వాత ఇలాంటి మూవీ తీస్తాడని కల్లో కూడా అనుకోలేదు. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ ఆయన కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసే ఆయన మరి ఫస్ట్ టైం ఇలాంటి ఒక కొత్త జోనర్ లో మూవీని అయితే స్టార్ట్ చేసి తీసేళ్లే గానీ బడ్జెట్ అయితే పెట్టలేదు అనుకుంటా సినిమాకి. సినిమాలో ఏది మనకి రియలిస్టిక్ గా కనిపించదు. ఏ ఇమేజెస్ గ్రీన్ మ్యాట్ వాడినట్టు ఉంటది. నిజంగా ఇప్పుడు వరకు మంచి పేరు తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పేరు పోగొట్టుకున్నాడు ఈ సినిమాతో నన్ను అడిగితే. మరి అంత దారుణంగా తీశారు ఏంటంటే సినిమా. నాకు తెలిసి వన్ ఆఫ్ ది మెయిన్ ఈ సినిమాలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క మన టిల్లు అన్న, అంతే. ఆయన తప్పితే ఈ సినిమాలో ఏమీ లేదు, ఏది పనికిరాదు, దేనికి పనికిరాదు. పెద్ద రాడ్ సినిమా ఇది. ఎక్కడ చూడు రియాలిటీ ఉండదు. మనకి ఈజీగా అర్థమైపోద్ది గ్రీన్ మ్యాట్ అని. ఇంకో పెద్ద బొక్క ఏమన్నా ఉంది అంటే అది హీరోయిన్ వైష్ణవి ఈ సినిమాలో ఎందుకు ఉందో తెలియదు. ఒక సినిమా అంటే హీరో ఉండాలి, ఆ హీరోకి ఒక హీరోయిన్ ఉండాలి, సినిమాలో హీరోయిన్ ఉండాలి మెయిన్, అంతే. అందుకని పెట్టారు ఆవిడ్ని. అంతకు మింతే ఆ క్యారెక్టర్ కి అసలు స్కోపే లేదు. అసలు ఎందుకు ఉందో తెలియదు, ఆవిడ దేనికి ఉందో తెలియదు. ఆవిడ క్యారెక్టర్ కి పెద్ద స్కోప్ లేదు నన్ను అడిగితే. లేకపోతే ప్రకాష్ రాజ్ గారు రాయ్ ఏజెన్సీకి హెడ్ గా మనోజ్ క్యారెక్టర్ లో ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ కి ఆయన కొంచెం పర్లేదు అనిపించింది. ప్రకాష్ రాజ్ గారు పర్లా, కొంచెం ఆయన బాగానే చేశాడు. ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్లు ఉన్నాయంటే శుద్ధ వేస్ట్. సరే, మిగతా విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. ముందు స్టోరీ విషయానికి వెళ్ళిపోదాం. టిల్లు అన్న బాగా చదువుకున్నాడు అనమాట ఈ సినిమాలో. అయితే అందరిలాగా రొటీన్ అందరూ చేసే పనులు కాకుండా డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పేసి రాయ్ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు అనమాట. అంటే జాయిన్ అవ్వక ముందే అన్ని కేసులన్నీ సాల్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇంటర్వ్యూ కూడా వెళ్తాడు. రిజల్ట్స్ వచ్చే ముందే డిఫరెంట్ స్టైల్స్ కేసులన్నీ సాల్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. అయితే నక్సలైట్లను చంపాలని ఫిక్స్ అవుతాడు. అలా చంపే ప్రయత్నంలో మరి ఏజెన్సీకి హెడ్ అయిన మనోజ్ గారు కూడా దిగుతారు. మరి వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఏంటి, చివరికి తనకి రాయ్ ఏజెంట్ అయ్యాడా లేదా మన అనేది స్టోరీ. వన్ ఆఫ్ ది మెయిన్ స్టోరీ అదే మామ. పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు సినిమా గురించి నన్ను అడిగితే. స్టోరీ అయితే ఇదే, దీని చుట్టూరే తిరిగిద్ది సినిమా మొత్తం కూడా. ఇంకా నాకు నచ్చని విషయం ఏమన్నా ఉంది అంటే అది టోటల్ సినిమానే నచ్చలేదు. నచ్చిన విషయం ఏమన్నా ఉంది అంటే అది ఓన్లీ టిల్లు సిద్ధు జొన్నలగడ్ల. ఆయన సినిమాని నడిపించాడు, ఆయన ఒక్కడే నడిపించాడు. అతని డైలాగ్ డెలివరీ గానీ, యాక్టింగ్ గానీ, తన స్టైలిష్నెస్ గానీ, తన మేక్ ఓవర్ గానీ ఎక్సలెంట్ ఉంది. నిజంగా ఈ సినిమా చూస్తున్నంత సేపు కేవలం ఆయన యాక్టింగ్ కి మాత్రమే ఇది టిల్లు 3 అనిపించింది నాకు ఆ సినిమా చూస్తున్నంత సేపు. ఆ కామెడీ అంత బాగుందన్నమాట టిల్లు చేసింది. కడుపుబ్బా నవ్వించాడు సినిమాలో. అసలు ఆయన లేకపోతే సినిమానే లేదు. సినిమా వేస్ట్ నన్ను అడిగితే. ఇంకపోతే ఈ సినిమాలో మ్యూజిక్ విషయానికి వస్తే ఒకళ్ళు కాదు ముగ్గురు అందించారు మ్యూజిక్. ముగ్గురు అందించినా సరే మ్యూజిక్ బాగాలేదు. ఒకళ్ళు వచ్చేపాటికి అచ్చు రాజమణి అంట, ఇంకొకళ్ళు వచ్చేపాటికి సురేష్ బొబ్బిలి అంట, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేపాటికి శామ్ సిఎస్ అందించాడు. ఆయన అందించిన బీజిఎం కొంచెం పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. అండ్ ఇంకపోతే సాంగ్స్ నాకు అంత నచ్చలేదు. సాంగ్స్ అయితే అసలు కొంచెం ఏంటి అసలే నచ్చలేదు. సాంగ్స్ ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. ఆ సాంగ్స్ ఇంకా అమ్మతో వచ్చే కొంచెం ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అదేమో రొటీన్ అనిపించింది. స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ అయితే మరీ దరిద్రం, చెత్త అంటే చెత్తలా ఉన్నాయి అనమాట. స్పై యాక్షన్ థ్రిల్లర్ అన్నారులే కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఒక్కటి కూడా లేవు సినిమాలో. అసలు సీరియస్నెస్ అనేది ఉండదు సినిమాలో. అసలు సీరియస్నెస్ ఉండాల్సిన చోట ఏమో అనవసరమైన కామెడీ, అనవసరమైన లవ్ ట్రాక్, అనవసరమైన సీన్స్ తో ఇరిటేషన్ తెప్పించారు మామ. ఫైనలీ సినిమా అయితే నాకు అస్సలు నచ్చలే. అది నా రివ్యూ అయితే ఇది. మరి మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి వెళ్తాను అజిత్ గారిది, అది కూడా రివ్యూ వస్తుంది. ఆ రివ్యూ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి మామ. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఉంటా, మరి బాయ్ బాయ్.